కరీంనగర్ మేయర్ ఎవరనేది ఉత్కంఠ నెలకొంది. ఈ కార్పొరేషన్ లో బీజేపీ అత్యధికంగా 30 స్థానాల్లో గెలిచినప్పటికీ మ్యాజిక్ సంఖ్యను చేరుకొని పీఠాన్ని కైవసం చేసుకుంటుందా అనేది సస్పెన్స్ కొనసాగుతోంది. మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కానీ అక్కడ అనూహ్య రాజకీయ పరిణామాలు మారాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్వతంత్రులు కలిసి ఎలాగైనా కార్పొరేషన్ ను దక్కించుకోవాలని చక్రం తిప్పుతున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ శివారులో వేర్వేరుగా క్యాంపులు నిర్వహిస్తున్నారు. మేయర్ పదవి కోసం నాటకీయ పరిణామాల మధ్య బీజేపీ క్యాంపులో ఉన్న ఏఐఎఫ్బీ కార్పొరేటర్ కాంగ్రెస్ శిబిరానికి చేరారు. దీంతో మరికొంతమంది స్వతంత్రులు కూడా హస్తం చెందుకొచ్చారు. ఎంఐఎం మద్దతు, ఇతరుల చేరికతో కాంగ్రెస్ కు బలం పెరిగింది. ఇక మొన్నటి వరకు ఎక్స్ అఫిషియో సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ తో కలిసి కార్పొరేటర్ల సంఖ్య 35గా ఉండగా తాజాగా ఒకటి తగ్గింది. బీజేపీ 30 స్థానాల్లో గెలవగా స్వతంత్ర అభ్యర్థులు 3, ఏఐఎఫ్బీ నుంచి 1 బీజేపీ కండువా కప్పుకున్నారు. కాగా ఏఐఎఫ్బీ నుంచి కమలదళంలో చేరిన ఏఐఎఫ్బీ కార్పొరేటర్ తన పిల్లలకు అనారోగ్య సమస్య ఉండడం వల్ల క్యాంపునకు వెళ్లకుండా భర్తను పంపారు. ఇక ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ నాయకులు వ్యూహాత్మకంగా సాయి జ్యోతి కుటుంబ సభ్యులను సంప్రదించి ఆమెను కాంగ్రెస్ శిబిరానికి తీసుకెళ్లారు. అప్పటి వరకు 35 ఉన్న సంఖ్య 34 తగ్గింది. ఇక మరోవైపు కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, స్వతంత్రులు 5, ఏఐఎఫ్బీకు చెందిన 2 కలిపి ప్రత్యర్థుల సంఖ్య 33కి చేరింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఎవరికి మద్దతుగా నిలుస్తుందనే విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. స్వతంత్ర అభ్యర్థి కొమురయ్య పేరు మేయర్ అభ్యర్థిగా వినిపించడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఏఐఎఫ్బీ స్వతంత్రులు కలిపి ఆయనకు మద్దతుగా నిలుస్తారనే ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ పెద్దలు తమ అభ్యర్థుల్లో మేయర్ అభ్యర్థిగా తెర మీదకు తెచ్చారు. దీంతో బీఆర్ఎస్ వీరికి ఏ మేరకు సహకరిస్తుందనే విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ విప్ జారీ చేస్తే ఇతర పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం కష్టమవుతుంది కాబట్టి ఓటింగ్ సమయంలో ఏదైనా జరగొచ్చనే చర్చ నడుస్తోంది. కరీంనగర్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ దక్కించుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్లో సీఎంతో పాటు మంత్రులను తిరగనీయమని బీజేపీ నాయకులు మాట్లాడడం సబబు కాదన్నారు మంత్రి. మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఎవరి జోక్యం ఉండదని, కార్పొరేటర్లంతా కలిసి మేయర్ను ఎన్నుకుంటారని చెప్పారు. కరీంనగర్లో మెజార్టీ లేకపోయినా మేయర్ స్థానం దక్కించుకుంటామని బండి సంజయ్ ఎలా చెప్తారని ప్రశ్నించారు. రైట్, ఇక పీఠం కోసం అయితే పార్టీలో పట్టుబడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు కరీంనగర్ నుంచి. ప్రశాంత్, మొత్తానికి అయితే కరీంనగర్లో అయితే మేయర్ కుర్చీ కోసం పార్టీల పట్లు మనం చూస్తున్నాం. ఏ విధంగా ఉందనేది బీజేపీ బలం అయితే తగ్గినట్లుగా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అన్నట్టుగా కరీంనగర్ ఒక్కింత ఉత్కంఠ రేపుతా ఉంది. మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తంగా కార్పొరేషన్లు వేడిగా ఉన్న నేపథ్యంలో ఇటు కరీంనగర్ లో మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఈ కార్పొరేషన్ ఎన్నిక మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టిస్తా ఉంది. ఇక ట్విస్ట్ల మీద ట్విస్టులు జరుగుతా ఉన్నాయి. ఒకవైపు ఇక ఆనవాయితీగా అంటే ఖచ్చితంగా ఇక బీజేపీ అధికారంలోకి వస్తుంది, మేయర్ పీఠాన్ని ఇక్కడ చేజిక్కించుకుంటుందన్న నేపథ్యంలో ఆ మ్యాజిక్ ఫిగర్ రాలేదు. మనకు 30 స్థానాలు మాత్రమే వచ్చినాయి. 30 డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు గెలిచారు. కానీ తర్వాత ఖచ్చితంగా 2 ఇండిపెండెంట్లు, అదేవిధంగా 2 ఫార్వర్డ్ బ్లాక్ కి సంబంధించిన వాళ్ళంతా కూడా కలిసి ఇక పార్టీలో జాయిన్ అయ్యారు. ఒక ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ సంబంధించి బండి సంజయ్ ఒకరుగా ఉన్నారు. అంటే 35 స్థానం బలంగా చేకూరింది. అంటే 66 డివిజన్లుగా ఉన్న దీంట్లో ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ అందాలంటే మాత్రం దాదాపు 34-35 స్థానాలు ఉండాలి. కానీ 30 స్థానాలు ఆల్రెడీ చేజిక్కించుకున్న బీజేపీ ఇక ఖచ్చితంగా లాంఛనమే మేయర్ అనేది మాకే వస్తుందన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఒక ట్విస్ట్ మాత్రం నెలకొంది. ఎవరైతే ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పార్టీలో జాయిన్ అయ్యారో ఇక వారి బంధువులు అదేవిధంగా వారంతా కూడా కలిసి ఇటు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఆ మద్దతు ఇవ్వడంతో సాయి జ్యోతి అనే కుటుంబ సభ్యులు మద్దతు ఇవ్వడంతో ఒక్కసారిగా రాజకీయం సమీకరణాలంతా కూడా మారిపోయిన పరిస్థితి కనబడ్డది. అక్కడ ఒక క్యాండిడేట్ ఇక్కడ కాంగ్రెస్ లోకి బలం చేకూరేసరికి ఒక్కసారిగా 34కు పడిపోయింది. ఎక్స్ అఫీషియో మెంబర్స్ తో పాటు దాదాపు 35 ఖచ్చితంగా ఉండాల్సింది కోరం నిండాలంటే. 34 పడిపోవడంతో ఒక్కసారిగా ఇక పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా బలంగా చెప్తున్నారు, ఖచ్చితంగా మీకు కోరమే నిండలేదు, వారంతా కూడా ఎట్లా మీరు మేయర్ పీఠాన్ని అధిరోహిస్తారు,
ఖచ్చితంగా మేము కూడా బరిలోనే ఉన్నాము, కాంగ్రెసే ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని ఖచ్చితంగా చేజిక్కించుకుంటుంది అనేది కూడా బలంగా ఆయన చెప్పడంతో ఒక్కసారిగా కరీంనగర్ వ్యాప్తంగా ఇటు రెండు శిబిరాల్లో మాత్రం ఒక సంచలనంగా అంటే రెండు శిబిరాల్లో ఒక స్తబ్దత మాత్రం పూర్తిగా అదైపోయింది. అసలు ఎవరు ఎటు ఏ కూటమిలోకి వెళ్తున్నారు అనేది కూడా పూర్తిగా గందరగోళ పరిస్థితిలో ఇప్పటికీ ఇంకా కొన్ని గంటలలో ఖచ్చితంగా మేయర్ స్థానాన్ని ఎవరు చేజిక్కించుకుంటారు అనేది కూడా కరీంనగర్ లో ఇంత ఉత్కంఠ లేకున్న నేపథ్యం ఇప్పటికే బండి సంజయ్ వర్గానికి సంబంధించి కార్పొరేటర్స్ అంతా కూడా ఇక మేయర్ అంటే మేయర్ కి సంబంధించి లాంఛనంగా ఎన్నిక కాబడే దానికంతా కూడా కరీంనగర్ హైదరాబాద్ నుంచి ఇప్పటికే క్యాంపు నుండి దాదాపు 34 మంది కార్పొరేటర్స్ అందరినీ కలుపుకొని ఇక ఇప్పుడే ఈ మున్సిపల్ కి సంబంధించి ఈ దీనికి తీసుకొస్తున్న సందర్భాలు కనబడతా ఉంది. మొత్తానికి అయితే ఎవరికి మద్దతు ఇస్తారు, ఎవరు మేయర్ కాబోతున్నారు, ఇదే రెండు అంశాల చుట్టూ పూర్తిగా కరీంనగర్ రాజకీయం అంతా తిరుగుతా ఉంది. మరికొన్ని గంటలలో తేలనుంది నిజంగా బీజేపీ వశమవుతుందా, లేదు కాంగ్రెస్ చెప్పినట్టుగా కాంగ్రెస్ అయితే ఇండిపెండెంట్లు మిగతా ఎంఐఎం వాళ్ళంతా కూడా మొగ్గు చూపుతారా చూడాల్సిన అవసరం ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.